నమస్తే వెల్కమ్ టు దిశ టీవీ తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన ప్రచారం అయితే ఇక ముగిసింది. ఇక ఒక్కొక్క అభ్యర్థి కూడా వాళ్ళ భవిష్యత్తు తేల్చుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ నెల 27వ తారీఖున అంటే మరికొద్ది గంటల్లో ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించిన పోలింగ్ అయితే జరగబోతుంది. ఈ నేపథ్యంలో అభ్యర్థులు కూడా తమ బలాబలాలు తమ భవిష్యత్తును కూడా మరికొద్ది గంటల్లో ప్రదర్శించబోతున్నారు. ఈ సందర్భంలో కూడా పోల్ మేనేజ్మెంట్ పైన కూడా అభ్యర్థులు దృష్టి పెట్టారు. ప్రధాన పార్టీలు ఈసారి కాస్త దూరంగా ఉన్నప్పటికీ బీజేపీ 3 స్థానాల్లో గెలవడానికి సిద్ధమవుతుంది. అందులో భాగంగా అన్ని రకాల ప్రచార పర్వం కూడా కొనసాగింది. వ్యూహాలు ప్రణాళికలు కూడా సిద్ధం చేసుకుంది. ఇక కాంగ్రెస్ మాత్రం ఒక కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఈసారి అభ్యర్థిని బరిలో దించగా బీఆర్ఎస్ మాత్రం ఈసారి పోటీకి దూరంగా ఉంది. ఇక అభ్యర్థుల విషయానికి వస్తే మాత్రం ప్రధాన పార్టీలను పక్కన పెడితే ఒక అభ్యర్థి పేరు మాత్రం ప్రధానంగా వినిపిస్తుంది. అదే బీఎస్పీ పార్టీ సంబంధించిన ప్రసన్న హరికృష్ణ పేరు. ప్రధానంగా సామాన్యుని, బీసీ బిడ్డని, అలాగే ప్రశ్నించే గొంతును అంటూ కూడా ఆయన ప్రచారం చేసుకుంటూ ముందుకు పోతున్నారు. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా ఊహించని విధంగా ఆయన పేరు తెరపైకి వచ్చింది. ఈ తెరపైకి వచ్చిన నేపథ్యంలో చాలా సంఘాల నుండి కూడా ఇటు రాజకీయ పార్టీ నుండి కూడా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా ఆయనకే మద్దతు అయితే లభిస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఇప్పటికే బీసీ సంఘాలు అయితేంది, తీన్మార్ మల్లన్న సంబంధించిన టీం అయితేంది, ఇటు ఓయూ సంబంధించిన కొన్ని విద్యార్థి సంఘాలు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నట్టు కూడా నేరుగా ప్రకటించాయి. ఇక బీఆర్ఎస్ పార్టీ విధానం ఏంటని కూడా ఈ మధ్యన సీఎం రేవంత్ రెడ్డి కూడా చెప్పారు. అసలు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను నిలబెట్టలేదు, ముందు ఎవరికి ఓటేస్తారు రేపు ఎన్నికల్లో అని కూడా ఆయన అన్న సందర్భం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలోనే కూడా ప్రసన్న హరికృష్ణకే బీఆర్ఎస్ మద్దతు ఇవ్వబోతున్నట్టు కూడా తెలుస్తుంది. అందులో భాగంగా డైరెక్ట్ ఇవ్వబోతుందా, ఇండైరెక్ట్ ఇవ్వబోతుందా అంటే ఇప్పుడున్న టైం బట్టి చూస్తే మాత్రం అధికారికంగా ప్రకటించినప్పటికీ కూడా పరోక్షంగా ప్రసన్న హరికృష్ణకే బీఆర్ఎస్ మద్దతు ఇస్తున్నట్టు కూడా తాజా పరిణామాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఎందుకంటే పార్టీ కేడర్ కూడా ఇప్పటికే ప్రసన్న హరికృష్ణకు మద్దతుగా కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. పార్టీకి సంబంధించిన కీలక నేతలు కూడా ఆయనకు ప్రచారం ఇండైరెక్ట్గా చేస్తున్నారు. ఆయన గెలుపు కోసం కూడా వాళ్ళు చేసిన ప్రయత్నాలను బట్టి చూస్తే మాత్రం బీఆర్ఎస్ పార్టీ అయితే మాత్రం ప్రసన్న హరికృష్ణనే తమ అభ్యర్థి అన్నట్టుగా వ్యూహాలు ప్రణాళికలు కూడా చేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే అభ్యర్థి ప్రకటించినప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణ గెలుపు కోసం మాత్రం బీఆర్ఎస్ మాత్రం తీవ్రంగా యత్నిస్తుంది. అందులో భాగంగానే తాజాగా జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే కూడా అర్థమవుతుంది. ఎందుకంటే ఇటు 4 జిల్లాల్లో చాలా బలంగా ఉంది. ఏదైతే మెదక్ ఉందో, నిజామాబాద్, ఆదిలాబాద్ ఉందో, కరీంనగర్లో కూడా దాదాపు 18 స్థానాల్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అక్కడ కీలక నేతలు కూడా అక్కడ నుండే ఉన్నారు. పార్టీకి చాలా స్ట్రాంగ్గా ఉంది. అక్కడ అభ్యర్థిని నిలబెట్టినా కానీ పోటీ ఇచ్చే అవకాశం ఉంది. కానీ ఈసారి పోటీలో లేదు. పోటీలో లేనప్పటికీ కూడా ఎవరైతే అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారో, అలాగే మాజీ ఎమ్మెల్యేలు ఉన్నారో, మాజీ మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా ప్రచార పర్వం అయితే పరోక్షంగా చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. అందులో భాగంగా ఓటర్ల లిస్టు తెప్పించుకుంటున్నారట. ఓటర్ల లిస్టు తెప్పించుకొని కూడా వాళ్ళకు నేరుగా కానీ ఇండైరెక్ట్ కానీ ప్రయత్నం అంటే తెలిసిన వాళ్ళకు కూడా కాంటాక్ట్ అయ్యి కూడా హరికృష్ణకు ఓటేయాలి, ఈసారి ఓటేస్తే బాగుంటుందని కూడా వాళ్ళు సలహాలు సూచనలు ఇస్తున్నట్టు తెలుస్తుందట. కొన్ని సందర్భాల్లో మాత్రం ఇక కేడర్కి మాత్రం డైరెక్ట్గా ప్రసన్న హరికృష్ణ వైపు మనం పోతున్నాము, అతనికి మద్దతు ఇవ్వాలన్నట్టు కూడా తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో అంటే డైరెక్ట్ బీఆర్ఎస్ సంబంధించిన కొన్ని సోషల్ మీడియాలో కానీ వాట్సాప్ గ్రూపులో కానీ స్టేటస్లో కనుక చూస్తే మాత్రం అర్థమైపోతుంది. అంటే పార్టీకి సంబంధించిన బీసీ నాయకులు అయితే మాత్రం బీసీ సామాజిక వర్గానికి చెందిన హరికృష్ణకు ఓటేయాలంటూ కూడా కొందరు ఆ సామాజిక వర్గానికి చెందిన వారు ప్రచారం చేస్తున్నారు. ఇక బీసీ సంబంధించిన వాళ్ళు కాని వాళ్ళు కూడా బీఆర్ఎస్ సంబంధించిన మాత్రం సామాన్యుడికే ఓటేయాలి, కార్పొరేట్ శక్తులకు కాదు, ఒక సామాన్యుడు బరిలో ఉన్నాడు, అతన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని కూడా ప్రచారం చేస్తుంది. ఈ ప్రచారం ఒకవైపు మంచిదే అయినప్పటికీ కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నందున నేపథ్యంలో పార్టీ సంబంధించిన కీలక నేతలు కానీ కేడర్ చేస్తున్న సందర్భంలో మాత్రం ప్రధానంగా చర్చనీయాంశం అవుతుంది. అంటే అభ్యర్థిని ప్రకటించపోయినప్పటికీ కూడా ప్రసన్న హరికృష్ణ వైపు మాత్రం మొగ్గు చూపుతున్నట్టు, మద్దతు ఇస్తున్నట్టు కూడా తాజా పరిణామాలు కూడా చూస్తే అర్థమవుతుంది. మరికొన్ని జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో మాత్రం ఏకంగా ఎవరైతే ఓటర్లు ఉన్నారో ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు వివిధ సమావేశాలు, కార్యక్రమాలు, విందులు, భోజనాలు, అన్ని రకాల ప్రయత్నాలు కూడా చేస్తున్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు ఇప్పటికే క్యాడర్కి మాత్రం డైరెక్ట్గా కూడా ప్రసన్న హరికృష్ణకు ప్రచారం చేయాల్సిందే. దానికి సంబంధించిన ఎవరైతే ఉన్నారో ఆ లిస్టు తెప్పించుకోండి, ఆ లిస్టు తెప్పించుకొని ఎవరైతే పట్టభద్రులు ఉన్నారో ఆ పట్టభద్రులను
ఒకవేళ అంటే పార్టీ వాయిస్ కాకుండా ఇండైరెక్ట్గా ప్రసన్న హరికృష్ణ వైపే ప్రచారం చేస్తున్నట్టు కూడా ఇటు సొంత పార్టీ వర్గాలే చెప్తున్నాయి. అంటే కీలక నేతలు డైరెక్ట్గా ఇన్వాల్వ్ కాకుండా ఇండైరెక్ట్గా తమ ప్రచార పర్వాన్నైతే కొనసాగిస్తున్నాయి. ప్రసన్న హరికృష్ణ వైపే మనం ముందు పోతున్నట్టు ఆయన ఉన్నట్టే తెలుస్తుంది. సో ఇది ఇప్పటివరకు జరుగుతున్న సమాచారం. బీఆర్ఎస్ పార్టీ ప్రసన్న హరికృష్ణకు ఎందుకు మద్దతు ఇవ్వాల్సి వస్తుంది అనేది ఒక ప్రశ్న అయితే ఉత్పన్నమవుతుంది. ఇలాంటి సందర్భంలో 2-3 అంశాలు కూడా ప్రధానంగా కీలకంగా కూడా విశ్లేషణ అయితే జరుగుతున్నాయి. ఒకటి, బీజేపీ అభ్యర్థి గెలిస్తే బీజేపీ బలపడే అవకాశం ఉంటుంది. మరోవైపు ఒకవేళ కాంగ్రెస్ అభ్యర్థి గెలిస్తే కాంగ్రెస్ ఇక్కడ బలపడే అవకాశం ఉంటుంది, అధికార పార్టీ వైపు ఉన్నట్టు ఉంటుంది. మరోవైపు ఎవరి వైపు డైరెక్ట్ మద్దతు ఇచ్చినప్పటికీ కూడా 2 పార్టీలు ఒక్కటే అని కూడా మిగతా పార్టీలు అయితే ప్రచారం చేసే అవకాశం ఉంటుంది. ఒకవేళ కాంగ్రెస్కు సైలెంట్ కూడా కాంగ్రెస్ అభ్యర్థి గెలిచినా రేపు బీఆర్ఎస్ కాంగ్రెస్ ఒకటే అనే అవకాశం ఉంది. ఒకవేళ బీజేపీ అభ్యర్థి గెలిచినా బీజేపీ బీఆర్ఎస్ ఒకటే అనే ప్రచారం ఉంది. ఇదంతా ఎందుకు, నిష్ఠూరం ఎందుకు, ఒక ఇతర పార్టీలు అంటే ఇండిపెండెంట్ అభ్యర్థి లాంటి ఒక బీఎస్పీ నుండి పోటీ చేస్తున్న ప్రసన్న హరికృష్ణకు మద్దతు ఇస్తే 2 పార్టీలు ఓడిపోయే అవకాశం ఉంటుంది. ఆటోమేటిక్గా ఇంకో వ్యక్తి గెలవడం ద్వారా కూడా 3 పార్టీలను అంటే 3 పార్టీల్లో 2 పార్టీలను అయితే ప్రజలు తిరస్కరించారు. పట్టాభద్రులు వాళ్ళ వైపు లేరు. ఒక సామాన్యుడికే పట్టం కట్టారంటే ప్రజా వ్యతిరేకత ఉంది 2 ప్రభుత్వాల పైన. అంటే కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట్ర ప్రభుత్వం పైన కూడా ఓటర్లకు ఆశాజనకంగా లేరు, ఆకట్టుకునేలాగా పథకాలు లేవు. ఇక మేమే ఆల్టర్నేటివ్ అని కూడా బీఆర్ఎస్ చెప్పుకోవడానికి ఒక అవకాశం ఉంది. అంటే డైరెక్ట్ పోటీ చేయనప్పుడు కూడా ప్రసన్న హరికృష్ణ గెలవడం ద్వారా డైరెక్ట్ ఒక మెసేజ్ వెళ్ళిపోయే అవకాశం ఉంది. ఒక సామాన్యుడు ఒకవైపు బీసీ కులగణన జరుగుతున్న నేపథ్యంలో ఆయన గెలవడం ద్వారా కూడా ఇటు బీసీ మూవ్మెంట్తో పాటు సామాన్యుడికి పట్టం కట్టాడు ఒక మెసేజ్ వస్తే, మరోవైపు బీఆర్ఎస్కు రాజకీయంగా కూడా లబ్ధి జరిగే అవకాశం ఉంది. అంటే ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ బలంగా ముందుకెళ్తున్న నేపథ్యంలో, చాలా సీరియస్గా వెళ్తున్న నేపథ్యంలో అభ్యర్థి పెట్టనప్పటికీ కూడా ఒకవేళ ప్రసన్న హరికృష్ణ కనుక గెలిస్తే మాత్రం ప్రతిపక్షానికి అవకాశం ఉన్నట్టే. 2 పార్టీలను తిరస్కరించి సామాన్యుడి వైపు ఉన్నారంటే ప్రజలు వ్యతిరేకంగా ఉన్నారు కేంద్ర రాష్ట్ర విధానాల పట్ల అని కూడా చెప్పే అవకాశం ఉంది. తద్వారా మరింత ముందుకెళ్లే అవకాశం కూడా కనిపిస్తూ ఉంది. ఇలా రకరకాల చర్చలు అయితే జరుగుతున్నాయి, విశ్లేషణలు అయితే జరుగుతున్నాయి. ప్రసన్న హరికృష్ణ పైన మాత్రం ప్రధానంగా ప్రచారం జరుగుతున్నది. అనుకోని విధంగా, ఊహించినంత విధంగా కూడా ఆయన పేరు తెరపైకి వచ్చింది. గతంలో వరంగల్ సంబంధించిన అప్పుడు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ జరిగినప్పుడు కూడా తీన్మార్ మల్లన్న చుట్టూ కూడా ఇలాంటి ప్రచారమే జరిగింది. సైలెంట్గా ఇండిపెండెంట్గా పోటీ చేసి కూడా ఒక్కసారిగా తీన్మార్ మల్లన్నకు ఎంత పాపులారిటీ, ఎంత హైప్ వచ్చిందో అలాంటి హైపే చాప కింద నీరులా తయారై ఒక్కసారిగా ప్రసన్న హరికృష్ణ పేరు కూడా అంతవైపు తెరపైకి వస్తుంది. ఇలాంటి నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీ కూడా కాస్త మద్దతు ఇచ్చి, ఇండైరెక్ట్గా మద్దతు ఇస్తే, ఒకవేళ అభ్యర్థి గెలిస్తే మేము గెలిపించుకున్నట్టు పేరుంటుంది. రేపటి రోజు మా ప్రజా వ్యతిరేకత ఉన్నది కాబట్టి గెలిపించుకున్నట్టు కూడా వ్యతిరేకత ఉంది. తద్వారా ప్రజల్లోకి వెళ్ళడానికి కూడా బీఆర్ఎస్కు ఆస్కారం ఉంది. ప్రసన్న హరికృష్ణకు బీఆర్ఎస్తో సంబంధం లేనప్పటికీ, ఆయన మద్దతు కోరనప్పటికీ కూడా బీఆర్ఎస్కు అవసరం ఉన్న నేపథ్యంలో అతనికి మద్దతు ఇచ్చే ప్రయత్నం జరుగుతున్నట్టు కూడా ప్రధానంగా పార్టీ వర్గాలు చేస్తున్న కార్యక్రమాలను బట్టి చూస్తే అర్థమవుతుంది. మరి చూడాలి, మరికొద్ది గంటల్లో జరుగుతున్న ఈ యొక్క ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్లో ఎవరు విజయం సాధిస్తున్నారు, ఎవరు ఈ పార్టీల పరంగా చూస్తారా, అభ్యర్థులు వ్యక్తిని చూస్తారా? ఎందుకంటే పట్టాభద్రులు కాబట్టి కాస్త ప్రత్యేకంగా ఈ ఎన్నికలు ఉంటాయి. ఆలోచన విధానం కూడా చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఈసారి డబ్బు కంటే ఎక్కువ పర్సన్ చూసే అవకాశం కనిపిస్తూ ఉంది. ఒకవైపు కాంగ్రెస్ మాత్రం చెమట వస్తుంది, బీజేపీ మాత్రం 3 స్థానాల్లో గెలవాలని కూడా తీవ్రంగా రాష్ట్ర నాయకత్వం కూడా మొత్తం ప్రచారం చేసింది. ఇలాంటి సందర్భంలో పార్టీలను కాదని సామాన్యుడిని గెలిపించుకుంటారా, లేకపోతే యథావిధిగా బీజేపీ అభ్యర్థో, లేకపోతే కాంగ్రెస్ అభ్యర్థో, లేకపోతే మరో ఇతర అభ్యర్థి గెలిపించుకుంటారా? చూడాలి. మరికొద్ది గంటల్లో పోలింగ్ జరగబోతుంది. ఆ తర్వాత వచ్చే ఫలితాల నేపథ్యంలో ఫలితాన్ని బట్టి పట్టాభద్రుల తీర్పు ఎటువైపు ఉంటుందో తెలియబోతుంది.